నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా గుండెకు ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఏ రకంగా మనం గుర్తించగలుగుతాము? అలాగే నౌఎడేస్ అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఎంతవరకు అవసరం పడుతుంది? ఎటువంటి ఆధునిక చికిత్సా పద్ధతులు మనకు అందుబాటులోకి వచ్చాయి? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు కార్డియోవాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ వంశీ గారు ఫ్రమ్ పల్స్ హార్ట్ హాస్పిటల్ మియాపూర్. హలో సార్. హలో అండి. సార్, మామూలుగా గుండెకు ఎటువంటి వ్యాధులనేవి వస్తూ ఉంటాయి? యూజువల్‌గా అంటే నా బ్రాంచ్ వరకు వస్తే గనక నేను కార్డియోవాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జన్‌ని. అంటే హార్ట్ అండ్ లంగ్ సర్జన్‌ని. హుహుహు. సో, నేను గుండె పైన, ఊపిరితిత్తుల పైన ఆపరేషన్ చేస్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు గుండె పైన చేసే ఆపరేషన్‌లంటే మనకు సాధారణంగా తెలిసినవి పెద్దవాళ్ళలో చేసేవి, చిన్నవాళ్ళలో చేసేవి బ్రాడ్ క్లాసిఫికేషన్. చిన్నవాళ్ళలో చేసేవి, చిన్న పిల్లల్లో చేసేవి ఈ కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అంటారు. ఈ పెద్దవాళ్ళలో చేసే దాంట్లో మెయిన్‌గా మనం రొటీన్‌గా చేసేవి ఈ బైపాస్ ఆపరేషన్‌లు అండ్ గుండె లోపట కవాట మార్పిడి ఆపరేషన్లు. ఇవి చాలా సాధారణంగా చేస్తూ ఉంటాం కామన్‌గా. హ్మ్. సో, మనకి ఎక్కువ మంది పేషెంట్స్ అడల్ట్ పాపులేషన్‌లో వచ్చేవి బైపాస్ ఆపరేషన్ కోసం వస్తారు. లేదంటే కవాట మార్పిడి ఆపరేషన్ కోసం వస్తారు. హ్మ్. హ్మ్. అది. హ్మ్. ఈ బైపాస్ ఆపరేషన్‌లలో ఏ ఎవరికైతే మనం స్టెంట్ పెట్టలేని పరిస్థితి ఉంటదో, జబ్బు చాలా ఎక్కువగా ఉంటదో హ్మ్. అండ్ జబ్బు తీవ్రత ఎక్కువున్నప్పుడు, అది వాళ్ళకు షుగర్ గూడా ఉన్నప్పుడు, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం స్టంట్ కంటే కూడా బైపాస్ ఆపరేషన్‌ని ప్రిఫర్ చేస్తాం. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. కవాట మార్పిడి ఆపరేషన్‌లో ఇప్పుడు మనకి ఆహ్, ఆధునిక చికిత్స పద్ధతుల్లో మనకు ఆపరేషన్ లేకుండా కవాట మార్పిడి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆధునిక చికిత్సా విధానంలో అంటే ఆపరేషన్ లేకుండా చేయడం కొన్ని వీలు కాదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఆపరేషన్ చేసి కవాట మార్పిడి ఇవన్నీ చేస్తుంటాం. రిపేర్‌లు కావచ్చు, కవాట మార్పిడి కావచ్చు. హ్మ్. హ్మ్. అది. సో, ఈ అంటే ఈ ఇలా ఓపెన్ హార్ట్ వెళ్ళేటప్పుడు, ఈ సర్జరీస్‌కి వెళ్ళేటప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు. అది ఎంతవరకు దానికి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత కూడా నార్మల్‌గా మనం తిరగడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? నార్మల్ లైఫ్‌ని ఎలా లీడ్ చేయగలుగుతామని? యూజువల్‌గా మనకి సర్జరీ ఇవన్నీ మేజర్ సర్జరీస్ అండి. అంటే హ్మ్. అప్రాక్సిమేట్‌లీ 4-6 అవర్స్ టైం పట్టే సర్జరీస్ ఇవన్నీ. కాకపోతే మనకు హాస్పిటల్ స్టే వచ్చేసి యూజువల్‌గా 3-4 డేస్. హ్మ్. దాని తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ అయ్యే టైంకే పేషెంట్ నడవగలుగుతారు, బాత్రూమ్‌కెళ్ళగలుగుతారు, చిన్న చిన్న పనులేమన్నా చేసుకోగలుగుతారు, మెట్లెక్కగలుగుతారు. సో, హ్మ్. డిశ్చార్జ్ అయ్యే టైంకే. అంటే డిశ్చార్జ్ అయ్యే టైంకి ఒక పేషెంట్ ఒకరి పైన డిపెండ్ అయ్యే సిట్యుయేషన్‌లో ఉండరు. బెడ్ రెస్ట్ తీసుకునే అవసరం కూడా లేదు. హుహు. అండ్ మళ్ళీ నార్మల్ రొటీన్ యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జాబ్ చేసుకునే వాళ్ళుంటే మళ్ళీ జాబ్‌కెళ్ళడానికి 1 మంత్ ఆగాలండి. అంటే వీక్‌నెస్ అండ్ పెయిన్ ఇవన్నిటి నుంచి రికవర్ అవ్వడానికి 1 మంత్ టైం పడుతది. 1 మంత్ తర్వాత నార్మల్ యాక్టివిటీస్ లీడ్ చేయొచ్చు. హ్మ్. అండ్ మీరు చెప్పినట్టు భయపడుతున్నారు అంటే ఇంతకుముందు టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. హ్మ్. ఈ రిస్క్ అనేది చాలా మటుకు తగ్గిందండి. ఇంతకుముందులాగా మోర్టాలిటీ, మార్బిడిటీ ఇంతకుముందు ఉన్నంతగా లేదు. ఇప్పుడు హ్మ్. పేషెంట్స్ చాలా బాగా రికవర్ అవుతున్నారు. నార్మల్ యాక్టివిటీ రీగెయిన్ చేసుకుంటున్నారు వితిన్ 1 మంత్ లోపు. హ్మ్. అంటే ప్రత్యేకించి ఈ పల్స్ హార్ట్ హాస్పిటల్‌లో హ్మ్. సో, గుండెకు సంబంధించి ఎటువంటి సర్జరీ విషయంలో వచ్చేసరికల్లా ఎలాంటి ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? రైట్. సో యాక్చువల్‌గా 2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. మనకి కన్వెన్షనల్‌గా స్టెర్నాటమీ అంటారు. హ్మ్. ఓకే. సో, ఇక్కడ మనకు ఛాతీ ముందు భాగంలో ఎముక పీజియన్ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ బోన్ అంటారు. హ్మ్. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి మినిమల్లీ ఇన్వేసివ్ మెథడ్స్. అంటే ఈ యాంటీరియర్‌గా ఏదైతే స్టెర్నమ్ అంటారో, ఆ స్టెర్నమ్ కట్ చేసి చేసేదాన్ని స్టెర్నాటమీ అంటారు. అది హ్మ్. క్లాసికల్ మిడ్ లైన్ స్టెర్నాటమీ. సో, ఈ బ్రెస్ట్ బోన్ కట్ చేసి మనం ఓపెన్ చేసినట్టయితే వెనకాల మనకు హార్ట్ కనబడుతూ ఉంటది. అది కన్వెన్షనల్ మెథడ్. ఈ బోన్ కట్ చేయకుండా మనం పక్క నుంచి ఓపెన్ చేసి చేసేదాన్ని మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ మిక్స్ అంటారు. అంటే హ్మ్. కీ హోల్ సర్జరీస్. హుహు. ఈ 2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు పల్స్ హార్ట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. ఈ మూడో రకం వచ్చేసి రోబోటిక్. అది ఇప్పుడిప్పుడే ఇండియాలో అడ్వాన్స్ అవుతోంది. సో, హుహు. మినిమల్లీ ఇన్వేసివ్ కీ హోల్ సర్జరీ అండ్ కన్వెన్షనల్ మెథడ్ 2 మనం పల్స్ హార్ట్‌లో చేస్తాం. మన దగ్గరున్న ఇంకొక యావరేజ్ టైమ్ ఆఫ్ డిశ్చార్జ్. హ్మ్. యావరేజ్ టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఒక పేషెంట్ ఆపరేషన్ తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్‌లో ఉంటారు? హ్మ్. డిశ్చార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అది ఇండియన్ యావరేజ్ తీసుకుంటే గనుక 6-7 డేస్ అండి. ఓకే. వరల్డ్ యావరేజ్ వచ్చేసి 4-5 డేస్. ఓకే. ఓకే. యావరేజ్ నేను చెప్పేది. హ్మ్. అయితే 70% అంటే మనం ఇంతకుముందు చేసిన వాళ్ళలో ఈ హాస్పిటల్‌లో మోర్ థాన్ 70% ఆఫ్ ద పేషెంట్స్ వితిన్ 72 అవర్స్ అంటే 3 రోజుల లోపటే డిశ్చార్జ్ చేసిన పరిస్థితులున్నాయి ఇక్కడ. ఓహ్! ఓకే. దీన్ని ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అంటారు. అంటే ఈరాస్. ఈ ఈరాస్ ప్రోటోకాల్స్ అనేవి కార్డియాక్ సర్జరీలో ఉండవు. హుహు. ఈ గ్యాస్ట్రిక్ సర్జరీస్, న్యూరో సర్జరీస్, ఆర్థో సర్జరీస్, గైనిక్ సర్జరీస్ వీటిలో కొన్ని ప్రోటోకాల్స్ పెట్టారు ఈరాస్ సొసైటీ వాళ్ళు. హ్మ్. అంటే ఆ సొసైటీలోని గైడ్‌లైన్స్ మనం తీసుకొని, ఆ గైడ్‌లైన్స్ పాటిస్తూ మన పేషెంట్స్‌ని గూడా
జనరల్ సర్జరీలో అయితే ఎలాగైతే రికవర్ అవుతారో అలాగా రికవర్ అయ్యేలా చేసి మూడో రోజే ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. ఇది ఓహో! చాలా అరుదండి. ఇండియాలో హ్మ్. చాలా తక్కువ సెంటర్స్‌లో జరుగుతూ ఉంటది. మేము రొటీన్‌గా ఫాలో అవుతూ మా పేషెంట్స్ మూడో రోజే డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఓకే. సో, ఆఫ్టర్ డిశ్చార్జ్ తర్వాత ప్రీ అండ్ పోస్ట్ కేర్స్ ఏముంటాయి దీంట్లో వీటికి సంబంధించి? ఏది మనకి డిశ్చార్జ్ తర్వాత మెయిన్‌గా వచ్చేసి డైట్ అండ్ ఫిజియోథెరపీ అండి. హ్మ్. సో, మనకి డైటీషియన్ ఉన్నారు. ఫిజియోథెరపీ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు. సో, హ్మ్. మనం మేజర్ వర్క్ వచ్చేసి సర్జికల్ పార్ట్ అండి. దట్ విల్ బి డన్. అది అయిపోయిన తర్వాత ఈ రికవరీ అనేది యూజువల్‌గా డైట్ అండ్ ఫిజియోథెరపీ పైన డిపెండ్ అయ్యి ఉంటది. హ్మ్. అంటే సర్జరీకి ముందు కూడా వాళ్ళు ఏమైనా కేర్ తీసుకొని రావాల్సి ఉంటుందా? బిఫోర్ సర్జరీ కూడా వాళ్ళు ఏమైనా అంటే బిఫోర్ పాటించాల్సింది? సర్జరీ మనకు ప్రీ సర్జికల్ మెడికేషన్ ఉంటది. మెడిసిన్‌లో కొన్ని చేంజెస్ చేస్తాం అదొకటి. అండ్ డైట్ విషయంలో హై ప్రోటీన్ డైట్ అండ్ ప్రీ సర్జరీ ఫిజియోథెరపీ కూడా చేపిస్తాం అనమాట. ఓహో! సో, ఇవన్నీ కూడా మనకి ఎర్లీ రికవరీకి హెల్ప్ చేస్తాయి. సరే ఇప్పుడు అంటే హార్ట్‌కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి? తనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్న విషయాన్ని చెప్పారు కదా! సో, యాహ్! ఇప్పుడు మీరు లంగ్స్ కూడా ట్రీట్ చేస్తారు కదా! సో, ఆ! లంగ్స్‌కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి జనరల్లీ? ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు లంగ్ వచ్చేసి ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ హ్మ్. లేదా లంగ్ ట్యూమర్స్, లంగ్‌కి మాలిగ్నెన్సీ ఏదైనా వచ్చినప్పుడు, లేదా లంగ్‌కి సంబంధించిన సిస్ట్‌లు అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు, మనం లంగ్‌కి సంబంధించిన సర్జరీస్ చేస్తాం అనమాట. అందులో హ్మ్. యూజువల్‌గా మనం ఇక్కడ చేసేది డీకార్టికేషన్, లోబెక్టమీస్ ఇట్లాంటివి చేస్తాం. అంటే లంగ్‌లో భాగాలు తీసేయడం అనమాట. సో, దాన్ని హుహు. లోబెక్టమీ అంటారు. లేదా ఒక ఊపిరితిత్తు మొత్తం తీసేస్తే దాన్ని న్యూమోనెక్టమీ అంటారు. సో, ఓకే. ఇలాంటి సర్జరీస్ కామన్‌గా చేస్తూ ఉంటాం. సో, లేటెస్ట్‌గా మీ దగ్గర అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ అంటే ఎలాంటి ఎక్విప్‌మెంట్స్‌ని యూజ్ చేస్తుంటారు? సో, ఎలాంటి దీనికి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి దీని దగ్గర? గుండెకి అండ్ ఊపిరితిత్తులకు కూడా హ్మ్. కన్వెన్షనల్ మెథడ్స్. అంటే కన్వెన్షనల్ మెథడ్ గుండెకి నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ స్టెర్నమ్ కట్ చేసి చేసేది. ఊపిరితిత్తులకు కన్వెన్షనల్ మెథడ్ ఓపెన్ చేసి చేసేది. ఒక పక్క లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్. ఇవి కాకుండా రెండిటికి కూడా కీహోల్ సర్జరీస్ అనేది లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్. రెండిటికి కూడా ఉన్నాయి. ఇది మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ అంటే గుండెకి సంబంధించి కీహోల్ సర్జరీ. వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అంటాడు వాట్స్. అది లంగ్‌కి సంబంధించిన కీహోల్ సర్జరీ. ఈ 2 కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ రెగ్యులర్‌గా మనం చేస్తున్నాం. రైటే. సో, గుండె మార్పిడి అనే చెప్తారు గదా! ఇదసలు లంగ్ ఎలాంటి సందర్భంలో జరుగుతుంది అదే హార్ట్ అదంతేనా? ట్రాన్స్‌ప్లాంట్. హ్మ్. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ హార్ట్ చాలా వీక్‌గా ఉన్నప్పుడు, హార్ట్ ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు, హ్మ్. అప్పుడు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేస్తారనమాట. హ్మ్. అంటే ఎన్ని రోజుల్లోనే దాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అట్లా ఏమైనా అంటే ఉంటుందా హార్ట్ దానికి? ఫెయిల్యూర్‌లో ఉన్నవాళ్ళు యాక్చువల్‌గా ట్రాన్స్‌ప్లాంట్‌కి మనం వెయిటింగ్ లిస్ట్‌లో పెడతాం అనమాట. హుహు. ఆ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న తర్వాత మనకి డోనార్ అండ్ రిసిపియంట్ మ్యాచింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే అప్రోప్రియేట్ డోనార్ మనకు దొరుకుతారో, అంటే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్, హార్ట్ ఇంకా ఫంక్షన్ ఉన్న పేషెంట్ ఎవరైతే ఉంటారో అవైలబుల్‌గా ఉంటారో, అట్లాంటి వాళ్ళ హార్ట్ తీసుకొచ్చి ఈ డోనార్‌కి పెట్టాలి. ఎవరైతే హార్ట్ వీక్ ఉందో వాళ్ళకి పెట్టాలనమాట. సో, దానికి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు ఈ మనకు డోనార్ అండ్ రిసిపియంట్ క్రైటీరియా ఉంటాయి. ఆ క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు మనం డోనర్ దగ్గర నుంచి హార్ట్ తీసుకొని దీనికి పెడతామనమాట. అంటే మన బాడీలో ఇప్పుడు లైక్ కిడ్నీ అలాంటి మార్పిడి చేసేటప్పుడు సేమ్ మనకి అలాగే. సేమ్ అదే సేమ్ క్రైటీరియా అలాగే. ఉంటుందది. ఇప్పుడు అంటే కిడ్నీ, సేమ్ బ్లడ్ లివర్ గ్రూప్ ఏదైతే లైక్ అలాంటిది కూడా ఉండాల్సి ఉంటుందా? ఎగ్జాక్ట్‌లీ. మ్యాచ్ అవ్వాలా? ఎగ్జాక్ట్‌లీ. అవన్నీ మ్యాచ్ అవ్వాలి. ఓహ్! మ్యాచ్ అయినప్పుడే మనం హార్ట్‌ని తీసుకెళ్ళి అప్రోప్రియేట్ డోనార్ మనకు దొరికినప్పుడు ఆ హార్ట్‌ని మళ్ళీ రిసిపియంట్‌లో పెడతాం. ఓకే. సో, అది హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, గుండెకొచ్చేటువంటి, లంగ్స్‌కొచ్చేటువంటి సమస్యలేంటి? దాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు పల్స్ హార్ట్ హాస్పిటల్‌లో? సో, ఎటువంటి అత్యాధునికమైనటువంటి ఎక్విప్‌మెంట్ మీ దగ్గర అవైలబుల్ ఉంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.